బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు విషయంలో ఇవాళ ఒక బిగ్ ట్విస్ట్ అనుకోవాలి. ఇవాళ కరీనా కపూర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది ఏ విధంగా దాడి జరిగింది అనేది. దాడి చేసిన నిందితుడు ఒక పగబట్టినట్ల ఒక కోపంగా ఆవేశంగా దాడి చేశాడంట. విచక్ష రహితం కోల్పంగా దాడి చేశాడంట. ఆ వ్యక్తి ఎగ్జాక్ట్గా సైఫ్ అలీ ఖాన్ ఉండే అపార్ట్మెంట్లో 11th ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఉన్న రూమ్కి ఏ విధంగా వెళ్ళాడు అనేది ఇది క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. నిన్న ఒక పోలీస్ అదుపులో ఫర్నిచర్ చేసే వ్యక్తిని అదుపులో చేసుకున్నాడంట. అతను ఫర్నిచర్ వర్క్ ఏం చేసుకుంటాడంట, ఇంటి పక్కనే అంట. కానీ అతను కాదని మళ్ళీ పోలీసులు వదిలేశారు. ఇంకో విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్లో రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ పోలీస్ మధ్యలో నిందితుడిని పట్టుకున్నారు. అతనే కాదా అనేది ముంబై బ్రాంచ్ క్రైమ్ ఇవాళ బయలుదేరింది. ఏం జరిగిందో ఒకసారి. సైఫ్ అలీ ఖాన్ దాడి నిందితుడు ఛత్తీస్గఢ్లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. తాజాగా అతడి ఫోటో వెలుగులో వచ్చింది. అతడి పట్టుకున్న ఆర్పిఎఫ్ పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్కి సమాచారం ఇచ్చారు. అతడి పేరు ఆకాష్ కనేజియంగా గుర్తించారు. దీంతో ముంబై అధికారులు వీడియో కాల్ చేసి నిందితుడిని చూశారు. అనంతరం ఛత్తీస్గఢ్కు బయలుదేరారు. అంటే ఆర్పిఎఫ్ పోలీస్ మధ్యలో నిందితుడిని పట్టుకున్నారు. అతనే కాదనేది మళ్ళీ ముంబై క్రైమ్ బ్రాంచ్ బయలుదేరింది. చూడాలి ఏం జరుగుతుందో.